హాయ్ అండి, నేను మీ గోసుకొండ రాముని మాట్లాడుతున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా? శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గుడి కట్టించారు కదా, వెంకటేశ్వర స్వామి గుడి. నేను ఆ గుడి వీడియో చేస్తున్నాను, మీకు చూపిస్తాను చూడండి. అలాగే వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్. థ్యాంక్ యూ. చూడండి, కంటిన్యూ చేద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ టీటీడీ జూబ్లీ హిల్స్. ఇది కమాన్ వచ్చేసి ఎంట్రన్స్ చూడండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూడండి గుడి, మనం ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఎంటర్ అవుతున్నాము గుడిలోకి. ఇక్కడి నుంచి మెట్లు. చూడండి, మనము గుడి పైకి వెళ్తున్నాము. గుడి పైకి వెళ్తున్నాం చూడండి. చూడండి, పైన గోపురం కనబడుతుంది, గుడి గోపురం. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, తీయొద్దు అంటున్నారు వాళ్ళు ఫోటోలు, అందుకని తీయలేదు. పైన గుడికి వెళ్తున్నాము. చూడండి, గుడికి వచ్చినాము పైకి. ఇది చూడండి గోపురం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. చూడండి లోపల ఇక్కడ వినాయకుడు ఉన్నారు. చూడండి, ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ నాగరాజు, ఇక్కడ నాగరాజు, శ్రీ నాగరాజు. ఇక్కడ భయస్తంభం చూడండి లోపల. మళ్ళీ లోపల తీయనిస్తున్నారు ఫోటోలు, బయట నుంచి చూపిస్తున్నాను. బయట లొకేషన్ చూశారు కదా, చూడండి కంప్లీట్ బయట లొకేషన్ ఇది. చూడండి, ఇది గర్భగుడి. గర్భగుడి లోపల తీనిస్తలేరు కానీ నేను తీస్తున్నాను, వాళ్ళు తిడుతున్నారు. లోపల గర్భగుడి, ఇది గర్భగుడి లోపల స్వామివారి. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఇక్కడ చూడండి ప్రసాదం కౌంటింగ్, ప్రసాదం కౌంటర్. ఇక్కడ ఏదో కాంబో బుకింగ్ అంట, ఏదేదో బుకింగ్, షాప్ బుకింగ్, అర్చన
టికెట్స్ అవి ఇస్తున్నారు. తీయొద్దా? సరే సరే, ఒక్క నిమిషం తీసుకోండి. స్వామివారు ఉన్నారు. ఇది గుడి బయట, ఈ లోపల గుడి, కానీ లోపల తీయనిస్తలేరు వీడియోలు. ఇక్కడ కూడా తీయొద్దు అంటున్నారు కానీ నేను తీస్తున్నాను. చూడండి, ఇగో అలా వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు బయటికి రావాలి. ఆ లోపల గర్భగుడి, ఈ లోపల గర్భగుడి, ఇది బయటి గేటు, అది లోపల గేటు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఒక స్వామివారు ఉన్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చూడండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చూడండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఈ స్వామివారి వెనుక గుడి వెనకాల పైన కట్టను ఉంది. పైవారు దూపేలను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి స్వామివారి గోపురము పైన చూడండి. ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు అండాలమ్మవారు చూడండి, చూపిస్తాను. ఇక్కడ అండాలమ్మవారు. చూస్తున్నారు కదా, కంప్లీట్ గుడి ఇది. జూబ్లీస్లో వెంకటేశ్వర స్వామి వారి గుడి. అదిగోండి అక్కడ ఆ మూలన ఉన్నది కదా, ఇగో అక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే దగ్గర పోతే తీనేస్తలేదు వాళ్ళు, అందుకని ఇక్కడ నేను చేస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా గర్భగుడి లోపల దారి, ఇది బయట తీనిస్తలేదు. ఇక్కడి నుంచి లోపలికి తీనిస్తలేదు. చూడండి గర్భగుడి పక్కన ద్వార పలుకులు. విజయ అంటే పక్కన ఇద్దరు ఉన్నారు. ఇది ప్రసాదం కౌంటర్. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు చూడండి. అదిగో ప్రసాదం ఇస్తున్నారు చూడండి. చూడండి ప్రసాదం ఇస్తున్నారు. అయ్యగారు ప్రసాదం ఇస్తున్నారు చూడండి. అదిగోండి చూడండి, ఇది గుడి బయట చుట్టూ. ఇక్కడ వచ్చేసి రాముల వారిది గుడి ఉంది చూడండి. పైన రాముల వారు ఉన్నారు. ఇది ద్వారము బంద్ ఉంది చూడండి. పైన రాముల వారు ఉన్నారు చూడండి. చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చి ద్వారము. ఇది రామాలయం అనుకుంటా. పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి. ఆ పక్కన కూడా గరుడ అనుకుంటా, గరుడ స్వామివారు.
రాముల వారు, ఆంజనేయ స్వామి వారు. ఇది ద్వారం. ఇది వచ్చేసి బయటికి ఎగ్జిట్ అయ్యాం మనము, బయటకు వచ్చేస్తున్నాం మనము. ఇది ఏ గుడో చూద్దాం, ఎందుకంటే దగ్గరికి వెళ్తే ఫోటోలు తీయనిస్తలేదు వాళ్ళు, అందుకని నేను మీకు దూరం నుంచి చూపిస్తున్నాను. ఈ గుడి ఆ వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల, కుడి పక్కన వెనకాల ఉంది. చూద్దాం, చూడండి ఒకసారి చూద్దాం. వాళ్ళు దగ్గరికి వెళ్తే ఫోటో తీయనిస్తలేదు, వీడియో కానీ ఫోటోలు కానీ తీయనిస్తలేదు. ఇది మెట్లు, అలా పైకి వెళ్ళి చూద్దాం. మహాగణపతి ఆలయం చూడండి, మహాగణపతి చూడండి, మహాగణపతి ఆలయం పైన కూడా ఉన్నది చూడండి గణపతి. ఇది వచ్చేసి గుడి, వాళ్ళు ఫోటో తీయనిస్తలేదు, అందుకే బయట నుంచే చూపిస్తున్నాను గుడి. చూడండి, చూడండి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇది క్షేత్రం, ఏ క్షేత్రం కాదు, నిలవబెట్టారు ఇక్కడ అవసరాని కోసం, పూజల టైంలో తీసుకొస్తారనుకుంటా. చూడండి, దగ్గర నుంచి చూడండి, విగ్రహాలు ఉన్నాయి లోపల. చూడండి, అక్కడ పక్కన హంస ఉంది. ఇక్కడ వచ్చేసి స్వామివారు, గరుడ స్వామివారు. అక్కడ కూడా వచ్చేసి ఏదో స్వామివారు ఉన్నారు పక్కన. చూడండి, ఇక్కడ స్వామివార్లు ఉన్నారు. ఇది ఏదో ఆలయము, గరుడ పక్షి అంట. గరుడ పక్షి ఉంది, హంస ఉంది. ఇది అలా పెట్టినారు, వాహనాల మండపం అంట. దానిలో ఇక్కడ పక్కన ఉన్నాయి ఇవి. ఇక్కడ వైకుంఠ ఉత్తర ద్వారం అని చెప్పి ఇచ్చినారు. ఇది ఉత్తరానికి దారి, గుడిలో నుంచి ఉత్తరానికి దారి, వైకుంఠ ఉత్తర దారి అని చెప్పి ఇచ్చినారు. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, వైకుంఠ ఉత్తర దారి. లోపల గుడి, ఇక్కడ ద్వారం ఇచ్చినారు. చూడండి, మాదేనా ఏం రెడీ. పక్క నుంచి చూపిస్తున్నాను గోపురం. చూడండి, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. దర్శనం అయిపోయింది, బయటికి వెళ్తున్నాను. ఇక చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఉంటాను. ఇదిగోండి, ఈ గుడిపై నుంచి చూస్తే కమాన్ అక్కడ ఉంది, జూమ్ చేస్తాను చూడండి. అదిగోండి ఎంట్రన్స్ కమాన్ ఇది. అక్కడి నుంచి ఎంటర్ అయితే గుడి ఇక్కడ ఉంటుంది పైన. ఈ మెట్లు, ఇవన్నీ మెట్లు. ఈ మెట్లు ఎక్కుంటూ వచ్చేస్తాం పైకి. ఇక్కడ చూడండి, ఈ గార్డెన్ కనబడుతుంది కదా ఈ గుడి పక్కన. ఈ గార్డెన్ కూడా ఈ గుడికి సంబంధించింది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది బయటికి వచ్చినాక ఇక్కడ స్వామివారు ఉన్నారు, ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది ఇక్కడ కూడా ఫోటో తీయనిస్తలేదు లోపల. బయట నుంచి చూడండి, ఇది వచ్చేసి ఈ బయట నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి గోపురం. ఇదిగోండి,
ఇందాక ఆ పక్క నేను చూపించాను కదా, ఇప్పుడు చూడండి బయటికి వెళ్తున్నాను. ఈ గార్డెన్ పక్కకుంటే గేట్ ఉంటుంది, ఎంట్రన్స్. మనము ఇగో ఇలాగ ఈ మెట్ల పై నుంచే పైకి వస్తాము, బయటికి వెళ్ళడం కూడా ఇలాగే వెళ్తాము. చూడండి ఈ మెట్లు దిగుతున్నాను చూడండి. చూస్తారు కదా, ఇందాక ఆ పక్క నేను చూపించాను, ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జిట్, బయటికి వెళ్ళిపోతున్నాం మనం. అది కమాన్. ఇక్కడ నేను చూడండి ఒకసారి పైనుంచి కింద నుంచి చూపిస్తున్నాను గుడిని కంప్లీట్గా. జూమ్ చేసి మరీ చూపిస్తాను చూడండి. వచ్చేసి బయటకు వచ్చినాం, మనం కిందికి దిగినాము, కమ్మన్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు చూడండి అక్కడ. ఇదిగోండి. ఇది చూడండి, ఇది కమాన్. బయటికి ఎగ్జిట్ అవుతున్నాం మనము, స్వామివారి కమాను. ఇది బయటికి వచ్చేస్తున్నాం మనం. ఇందాక ఎంటర్ అయినాం కదా, ఇప్పుడు బయటికి వస్తున్నాం చూడండి. హాయ్ చెప్పండి అమ్మా, హాయ్ చెప్పండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.